ఉగ్రదాడిలో కాశ్మీర్లో టూరిజం ప్రశ్నార్థకమైన వేళ అభివృద్ధి మంత్రంతో కేంద్రంలో ముందుకెళ్తుందా? కేంద్రం పెద్దలు వరుస పర్యటనలు ఆ ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తున్నాయా? కాశ్మీర్ ప్రజల భద్రత సంక్షేమం కోసం మోదీ సర్కారు తీసుకున్న చర్యలేంటి? అక్కడ వాణిజ్య వ్యాపార రంగాలకు కేంద్రం ఇస్తున్న భరోసా ఏంటి? పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ టూరిజంపై నీలి నీడలు. కాశ్మీర్కు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కేంద్రం అడుగులు. 46,000 కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం. కేంద్రం పెద్దల పర్యటనతో కాశ్మీర్ ప్రజలకు భరోసా సంకేతాలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్పై స్పెషల్ ఫోకస్ పెడుతూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దుతోనే అక్కడి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని భావించిన మోడీ సర్కార్ ఆ చట్టాన్ని రద్దు చేసింది. అప్పట్లో ఈ అంశంపై విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దును దేశ చరిత్రలో కీలకమైన మలుపుగా నాడు ప్రధాని మోడీ అభివర్ణించారు. అభివృద్ధి ఫలాలకు నోచుకుని గిరిజనులు, బడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, యువత, మహిళలకు గౌరవప్రదమైన భద్రతాపరమైన జీవితం లభిస్తుందని కేంద్రం చెప్పింది. చెప్పినట్లుగానే అవసరాన్ని బట్టి జమ్మూ కాశ్మీర్కు నిధులు మంజూరు చేస్తూ వచ్చింది మోడీ సర్కార్. ఇటు ప్రజల సంక్షేమం పరంగా, అటు పర్యాటకంగా అంతా బాగానే ఉంది అనుకునే సమయంలోనే పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పచ్చని పచ్చిక బయళ్లలో పారిన నెత్తురు కాశ్మీర్లో టూరిజాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. టెర్రరిస్టుల అటాక్తో ఆ ప్రాంతంలో పర్యాటక రంగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రముఖల స్థావరాలను నేలమట్టం చేసిన భారత్ కాశ్మీర్ జోలుకు వస్తే ఏం జరుగుతుందో పాక్కు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రముఖలకు తెలిసొచ్చేలా చేసింది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి నేరుగా ఆ ప్రాంతాన్ని సందర్శించడంతో కాశ్మీర్ ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చినట్లు సంకేతాలు వెళ్లాయి. ఇక తాజాగా చెనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జిను ప్రారంభించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది కేంద్రం. శివాలిక్, పీర్ పంజల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చడంతో కాశ్మీర్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కడ్డాలో దాదాపు 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు ప్రధాని మోడీ. కడ్డా, శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన కూడా ప్రారంభించారు. దీంతో పహల్గాం ఉగ్రదాడితో తల్లడిల్లిన కాశ్మీర్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అక్కడ వాణిజ్య వ్యాపార రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పినట్లయింది. थोड़ी देर पहले मुझे चिनाब ब्रिज और अंजी ब्रिज का लोकार्पण करने का अवसर मिला है. आज ही 2 नई वंदे भारत ट्रेनें जम्मू कश्मीर को मिली है. यहां जम्मू में नए मेडिकल कॉलेज का शिलान्यास हुआ है. 46,000 करोड़ रुपए के प्रोजेक्ट्स जम्मू और कश्मीर के विकास को नई गति देंगे. मैं आप सभी लोगों को विकास के नए दौर के लिए बहुत बहुत बधाई देता हूं. ఓవరాల్గా ఇటు సరిహద్దు పరంగా, అటు టూరిజం పరంగా అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దీంతో పర్యాటకుల సందడితో మళ్లీ కాశ్మీర్ లోయకు పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది.